చెప్తారా ఇంకొకసారి? మేడం, అందరికీ నమస్కారం. ఈరోజు 12వ తారీఖు. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 12వ తారీఖు బుధవారము, మార్చి నెల 2025వ సంవత్సరం. ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1 ఈ గ్రంథంలో ఈరోజు యాక్షన్ వితౌట్ పర్పస్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. నమస్తే అండి అందరికి. ఆయన రకరకాలైనటువంటి సంస్థలకు చెందుతాడు. అందులో చాలా నమస్కారం మేడం. నమస్కారం అందరికి. నమస్తే. ఆయన ఎంతో అంటే ఎక్కువగా మాట్లాడాడు, ధనం పోగు చేసాడు, ఆర్గనైజ్ చేసాడు. ఆయన ఒక రకంగా ఎప్పుడు అగ్రెసివ్ గా ఉంటాడు, చాలా ఎఫెక్టివ్ గా ఉంటాడు. ఆయన ఒక ఉపయోగమైన వ్యక్తి. చాలా మంది అతని అంటే కావాలనుకుంటారు, డిమాండ్ లో ఉన్నాడు అనమాట. ఆయన పైకి కిందకి వెళ్తూనే ఉంటాడు, అంటే ఇప్పుడు తిరుగుతున్నాడు అనమాట. ఆయన ఈ పొలిటికల్ యాజిటేషన్స్ అంటే రాజకీయమైనటువంటి ఇలాంటి వాటిల్లో జైలుకి వెళ్ళాడు. ఆయన నాయకుల్ని పాటించాడు, ఫాలో అయ్యాడు. ఇప్పుడు ఆయన చాలా ప్రముఖమైన వ్యక్తి అయిపోయాడు తన వేలో. ఆయన గొప్ప గొప్ప ప్రణాళికల్ని ఇమీడియట్ గా క్యారీ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత బాగా చదువుకున్న వాళ్ళని ఇష్టపడతాడు. ఆయన ఎక్కువగా వేదాంతంలో కూడా ప్రావీణ్యత ఉంది. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఒక పని కోసం అంటే మ్యాన్ ఆఫ్ యాక్షన్ అనమాట. అంటే ఎప్పుడు కూడా పని ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు అంటే ఆయన ఎక్కువగాను ఆలోచిస్తూ కూర్చోడు. ఆయన ఒక సంస్కృతంలో ఉన్న ఫ్రేజ్ని వాడాడు. దాని అర్థం ఏంటంటే మొత్తం ఫిలాసఫీ అంతా యాక్షనే అని చెప్తుంది. ఆయన మ్యాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఎప్పుడు పని అనే దానికి ప్రాముఖ్యం ఇచ్చేవాడు. అదే జీవితంలో చాలా ముఖ్యమైనది అని చెప్తున్నాడు. వ్యక్తిగతంగా బట్ ఆ టైప్కి చెందుతాడు. ఆయన్ని తాను వర్గీకరించుకుంటున్నాడు. ఆ విధంగా బ్లాక్ అయిపోయాడు తన్ని తాను అవగాహన చేసుకోవడానికి. నేను ఇది అని చెప్తే తన్ని తాను అవగాహన చేసుకోలేరు వ్యక్తులు, ఎందుకంటే అదే అని కండిషన్ అయిపోతారు. ఈ లేబెల్స్ అన్ని అంటే నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని అన్న లేబెల్స్ అవేవి కూడా తృప్తినిస్తూ ఉంటాయి. నేను చాలా సిస్టమేటిక్ అండి, అలా అందరూ అలా వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటారు లేబెల్స్. దానివల్ల ఏంటంటే వాళ్ళ అవగాహన ఉండదు. వాళ్ళది అని వాళ్ళది. హలో లక్ష్మి. హలో హలో చెప్పు. ఇవాళ ఏం చాప్టర్? యాక్షన్ వితౌట్ పర్పస్. చాప్టర్ ఏం చెప్పు. యాక్షన్ వితౌట్ పర్పస్, విత్ ఏ పర్పస్ నా ఒకసారి. యాక్షన్ వితౌట్ పర్పస్. అవును, నేను 7:15కి 7:20కి వస్తారు, 7:25కి 7:30 అంటే మళ్ళీ తర్వాత రావడం ఏంటి? అలాగా మైండ్ సైకాలజీని అనుకోండి. ఎందుకంటే ముందు రావడం వల్ల ఏం నష్టం? అదే రోజు నేను ఆన్ చేసేదాన్ని కానీ ఇవాళ ఆన్ చేయలేదు. అంటే ఆన్ చేసి ఇటువంటి వెళ్ళిపోతున్నావా? పనులు చేసుకుంటూ ఉంటాను లక్ష్మి. నేను కూర్చుంటే నాకు నిద్ర వచ్చేస్తుంది. సో ఆయన చాలా ఎక్కువగాను అంటే ఇక్కడ ఈ పాయింట్ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం లేబెల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటవుతున్నాం అంటే మనం అవగాహన చేసుకోలేదు.
ఆయన తన్ని తాను ఏం చెప్పాడంటే ఇది ఇలా నేను మ్యాన్ ఆఫ్ యాక్షన్ అండి అంటూ లేబుల్ తగిలించుకున్నాడు. దానివల్ల అండర్స్టాండింగ్ అన్నది తన్ని తాను అవగాహన చేసుకోవడం ఆగిపోతుంది. ఈ లేబెల్స్ అన్ని కూడా మనకు తృప్తినిస్తాయి. నేను చాలా సిస్టమేటిక్ వ్యక్తినండి, నేను చాలా టైమ్లీ ఉంటానండి, ఇలాగా వ్యక్తులు లేబెల్ పెట్టుకోవడంలో వాళ్ళు తృప్తి పడతారు. అందుకనే మనం ఈ కేటగిరీ అన్నింటిని దానికి చెందుతానండి అని మనం పెట్టుకుని మనం ఏంటవుతున్నాం, తృప్తి పడుతూ ఉంటాం ఈ జీవితంలో ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ. మనం పదాలను పూజిస్తాం, లేబెల్స్ ని పూజిస్తాం, వాటికి అతీతంగా మనం ఎప్పుడు వెళ్ళటం లేదు. ఏదైతే దాన్ని మనం అవగాహన అంటే అవగాహన చేసుకోం, మనం ఇదని అదని పిలుచుకుంటూ ఉంటాం. మనం ష్యూర్ గా మనం ఇదండి, నేను ఫలానా దానికి వ్యతిరేకనండి అలా. దానివల్ల ఇంకా మనకి డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకని మనం ఏంటంటే సెటిల్ అయిపోతాం. ఈ ఆదర్శాలు వన్ ఆఫ్ ద కర్సెస్ ఆఫ్ ఐడియాలజీస్ అండ్ ఆర్గనైజ్డ్ బిలీఫ్స్. అంటే సంస్థాపితమైన నమ్మకాలు, ఆదర్శాల యొక్క కర్స్ ఏమిటంటే అంటే శాపం సుఖాన్ని ఇస్తున్నది. డెడ్లీ అంటే చాలా ఎక్కువ తృప్తిని ఇస్తుంది మనకి. నేను ఇదండి, నేను అదండి అని చెప్పుకోవడంలో మనం తృప్తి పడిపోతూ ఉంటాం. అవి మనం నిద్రించేటట్టు చేస్తాయి. ఆ నిద్రలో మనం కలలు కంటాం. ఆ డ్రీమే మనకి యాక్షన్ అవుతుంది. మనం ఎంత సులువుగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం అంటే ఇటు అటు మనస్సుని పోనిస్తున్నాం. మనలో చాలా మంది అలా ఉండడానికే ఇష్టపడతారు. చాలా మందికి నిరంతరాయంగా ఉన్న సంఘర్షణతో ఉండడమే అలసిపోతూ ఉంటారు. ఇలాంటి డిస్ట్రాక్షన్స్ ఎందుకు అంటే వాళ్ళకి అవసరం అయిపోతాయి జీవితానికి. వాట్ ఈజ్ అనే దానికంటే వాళ్ళు చాలా ముఖ్యం అయిపోతారు. మనం ఇలాంటి డిస్ట్రాక్షన్ అంటే ఏంటి, 4 చోట్లకి మనసు వెళ్ళడం అలాంటివన్నీ డిస్ట్రాక్షన్ అంటారు. వాటితోటి మనం ఆడుకుంటూ ఉంటాం. వాట్ ఈజ్ అనే యథార్థంతో కాదు. ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా భ్రాంతే. అందుకనే ఒక రకమైనటువంటి అంటే వక్రికమైన ఆనందం ఉంటుంది వీటిలో. యాక్షన్ అంటే ఏమిటి, యాక్షన్ యొక్క విధానం ఏంటి, అసలు మనం ఎందుకు యాక్ట్ చేస్తున్నాం? యాక్టివిటీ అనేది యాక్షన్ కాదు తప్పనిసరిగా. ఆ యాక్టివిటీ ఎప్పుడూ యాక్షన్ కాదు. బిజీగా ఉండడం అన్నది యాక్షన్ కాదు. ఒక హౌస్ వైఫ్ బిజీగానే ఉంటుంది, అది యాక్షన్ అని అనగలమా? కాదు, అఫ్ కోర్స్ నాట్, అనలేం. ఆమెకి తన నిత్య జీవిత పనులతోటి సంబంధం, అవి చాలా స్వల్పమైన పనులతో. యాక్షన్ ఉన్న వ్యక్తి చాలా ఉన్నతమైన సమస్యలతోటి బాధ్యతలతోటి ఉంటాడు. విశాలమైన లోతైన విషయాలతో ఆక్యుపై అవుతాడు. దాన్నే మనం యాక్షన్ అంటున్నాం. పొలిటికల్ గానే కాదు, రాజకీయంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా దానికి సమర్థత ఉండాలి, అలాగే నైపుణ్యత ఉండాలి, సంస్థాపితమైనటువంటి ప్రయత్నాలు ఉండాలి, బలంగా అవుతూ ఉండాలి, బలోపేతం చేస్తూ ఉండాలి. బలోపేతమైన ఒక పర్పస్ వైపుగా మనం ప్రయాణిస్తూ ఉండాలి. అలాంటి మనిషి ఆయన ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండడు. ఆయన ఏదో మిస్టిక్ కాదు, ఆయన ఒక ఋషి కాదు. ఆయన నిరంతరం పని చేస్తూనే ఉంటాడు. అయితే విశాలమైన విషయాలతో ఆక్యుపై అవడం, దాన్ని మీరు యాక్షన్ అంటున్నారు. విశాలమైన విషయాలు ఏమిటి? ప్రతిరోజు ఉన్న ఉనికి కంటే అవి వేరేగా ఉన్నాయా? ఈ యాక్షన్ మన అనేది ఈ మొత్తం విధానం, జీవిత విధానం కంటే వేరేగా ఉందా?
ఎన్నో లేయర్స్, మన ఉనికిలో ఉన్న ఎన్నో లేయర్స్ అన్నిటినీ సమైక్యంగా లేకపోయినప్పుడు యాక్షన్ అనేది ఉంటుందా? మనం అవగాహన చేసుకోకపోతే, సమైక్యంగా చేయకపోతే మొత్తం జీవితం అంతటిని ఆ యాక్షన్ అన్నది వినాశనకరమైనది కాదా? మనిషి అంటే సంపూర్ణమైన పద్ధతి. ఈ యాక్షన్ అన్నది ఆయన యొక్క సంపూర్ణత్వం యొక్క అవుట్కమ్. అందులో ఇనాక్షన్ ఉంది కదా, కానీ ఇండెఫినిట్ పోస్ట్పోన్మెంట్ కూడా ఉంది. అర్జెన్సీ ఆఫ్ యాక్షన్ అక్కడ ఉంటుంది. అదేమి ఫిలసాఫీ అంటే ఫిలాసఫైజింగ్ చేయడంలో దాన్ని ఏమి కూడా గొప్ప మంచి విషయం ఏం కాదు. మేమేమి ఇక్కడ ఫిలాసఫైజ్ చేయట్లేదు, కానీ అడుగుతున్నాం, మీరంటున్న యాక్షన్ అన్నది అనంతమైన హార్మ్ చేయట్లేదా? సంస్కరణ అన్నది కూడా ఎప్పుడు కూడా దానికి మళ్ళీ సంస్కరణ అవసరం పడుతూనే ఉంటుంది. ఒక సంస్కరణకి మరొక సంస్కరణ అవసరం పడుతుంది. పక్షపాతమైన యాక్షన్ అనేది యాక్షనే కాదు, పాక్షికమైన యాక్షన్ యాక్షన్ కానే కాదు. అది వినాశనాన్ని తెస్తుంది. మీకే గాని సహనం ఉంటే దాన్ని మనం చూద్దాం. భవిష్యత్తులో కాదు, ఏ యాక్షన్ అయితే సంపూర్ణంగా సమైక్యంగా ఉందో దాన్ని చూద్దాం. అయితే పర్పస్ తో ఉన్నటువంటి యాక్షన్ ని మనం యాక్షన్ అని అనగలమా? ఒక లక్ష్యము కలిగి ఉండడం, ఒక ఆదర్శం, పని, దాని పట్ల పని, అదే యాక్షనా? యాక్షన్ ఏదైనా సరే ఒక ఫలితం కోసం చేస్తే అది యాక్షన్ అవుతుందా? మరి ఇంకెలాగా మీరు యాక్ట్ చేస్తారండి అని అడిగే. మీరు యాక్షన్ ని ఫలితం ఉన్నదే యాక్షన్ అంటున్నారు. దానికి ఒక అంతు మీ దృష్టిలో ఉండాలి, అవునా అని అడిగి, మీరేం ప్లాన్ చేస్తున్నారంటే ఆ ఎండ్ అన్నది, లేకపోతే మీకు ఒక ఐడియా ఉంది, ఒక నమ్మకం, దాని పట్లే మీరు పనిచేస్తారు. ఒక ఉద్దేశ్యంతో, ఆ లక్ష్యంతో మీరు వర్క్ చేస్తున్నప్పుడు, ఒక గోల్ తోటి, అది యాక్చువల్ గా ఉండొచ్చు, సైకలాజికల్ అవ్వచ్చు, అదే మీరు యాక్షన్ అంటున్నారు. ఈ ఈ విధానం అంతటినీ ఒక భౌతికమైన ఫ్యాక్ట్ కి సంబంధించి మనం అవగాహన చేసుకోవచ్చు. అలా అంటే బిల్డింగ్, ఒక బ్రిడ్జ్ అంటే నిర్మిస్తున్నాం, అది మనకు సులువుగా అర్థమవుతుంది. సైకలాజికల్ పర్పసెస్ దానివి. తప్పనిసరిగా మనం సైకలాజికల్ పర్పస్ నే మాట్లాడుతున్నాం. ఆదర్శం, ఆదర్శం, లేకపోతే నమ్మకము, మీరు దేని పట్ల పనిచేస్తున్నారో దాని పట్ల విశ్వాసం. ఒక సైకలాజికల్ పర్పస్ కోసం పనిచేయడాన్ని మీరు యాక్షన్ అని అంటున్నారా? అయితే యాక్షన్, పర్పస్ లేని యాక్షన్ యాక్షనే కాదండి, అది మృత్యు. ఏ యాక్షన్ లేకపోవడమే మృత్యు. అంటే ఇనాక్షన్ అన్నది, అంటే యాక్షన్ ఏమీ లేకుండా ఉన్నది, యాక్షన్ కి వ్యతిరేకం కాదు, అది ఒక డిఫరెంట్ స్టేట్. ఈ క్షణానికి అదేం సంబంధం కాదు, ఆ విషయం సంబంధం కాదు. మనం ఈ విషయాన్ని తర్వాత డిస్కస్ చేద్దాం. మన పాయింట్కి మనం వద్దాం మళ్ళీ. ఓ ఫలితం కోసం పని చేయడం, ఒక ఆదర్శం కోసం, దాన్నే మనం యాక్షన్ అంటున్నాం కాదా? అయితే ఈ ఆదర్శం అన్నది ఏ విధంగా వస్తుంది? ఇది సంపూర్ణంగా మన యథార్థం కంటే వేరేగా ఉందా? థీసిస్ అన్నది దానికి వ్యతిరేకమైన యాంటీ థీసిస్ కంటే వేరేగా ఉందా? నాన్ వైలెన్స్ అన్న ఆదర్శం అది సంపూర్ణంగా వైలెన్స్ అంటే హింస అన్న దానికి
వేరేగా భిన్నంగా ఉందా? ఈ ఐడియల్స్ అన్ని మనలోంచి ప్రొజెక్ట్ అయినవి కావా? సెల్ఫ్ ప్రొజెక్టెడ్. అవన్నీ హోమ్ మేడ్ కాదా? మనమే తయారు చేసుకుంటున్నాం. ఒక పర్పస్ పొందాలి అనే ఉద్దేశంలో ఒక ఆదర్శం మీరు ఒక మీ అంతటి మీరే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు కాదా అన్నారు. అయితే ఈ ఐడియల్ అనేది మేము తయారు చేసుకున్నదా? మీరు ఇదై ఉన్నారు, మీరు అది అవ్వాలనుకుంటున్నారు. తప్పనిసరిగా మీ ఆలోచనలోంచి వచ్చిందే అది. మీ ఆలోచన యొక్క అవుట్కమ్ లోంచే వచ్చింది. ఆలోచనే దాన్ని తయారు చేసింది. ఆలోచన అనేది ఆదర్శాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఆదర్శం అనేది ఆలోచనలో భాగమే. ఈ ఆదర్శం అనేది ఆలోచనకి ఆవల లేదు, అది ఆలోచనే. అయితే ఆలోచనతో తప్పు ఏంటండి అని అడిగారు. ఎందుకని ఆలోచన ఆదర్శాన్ని సృష్టించకూడదు? మీరు ఇదై ఉన్నారు, అది మీకు తృప్తి లేకపోతుంది, అందుకని మీరు ఇంకో అదవ్వాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని మీరు అవగాహన చేసుకుంటే అలా అది మీకు ఈ విధంతా ఉంటుందా? మీరు అవగాహన చేసుకోవట్లేదు కనుక మీరేంటంటే దాన్ని సృష్టిస్తున్నారు. ఏదో ఆశిస్తూ అవగాహన చేసుకోవడమా, ఎస్కేప్ అవడమా? ఆలోచన ఏం చేస్తోందంటే ఆదర్శాన్ని సృష్టిస్తోంది. అలాగే సమస్యని కూడా. ఈ ఆశయం, ఐడియల్, ఆదర్శం అన్నది తనలోంచి ప్రొజెక్ట్ అయిందే. మీలోంచి ప్రొజెక్ట్ అయిన ఆదర్శం వైపు మీరు పని చేయడం, దాన్నే మీరు యాక్షన్ అంటున్నారు. అంటే యాక్షన్కి ఒక లక్ష్యం ఉంది. అందుకే మీ యాక్షన్ అన్నది మీ యొక్క ప్రొజెక్షన్ తోటే ఉంది. మీరు మీలోంచి మీరు ప్రొజెక్ట్ చేసిందే. అది భగవంతుడు అవ్వచ్చు, లేకపోతే రాజ్యం అవ్వచ్చు. మీ లోపల ఉన్న మూమెంట్ అన్నది యువర్ ఓన్ బౌండ్స్, అంటే మీ యొక్క పరిధిలోనే ఉంటుంది. అదే యాక్టివిటీ. యాక్టివిటీ ఆఫ్ ద డాగ్ చేంజింగ్ ఇట్స్ టెయిల్ అంటే ఏమిటి? కుక్క తన తోకని పట్టుకోవాలన్నట్టు ఉన్నది యాక్టివిటీ. అదా యాక్షన్ అంటే. అయితే పర్పస్ లేకుండా యాక్ట్ చేయడం సంభవమా? సంభవమే. మీరు అందులో ఉన్న సత్యం, యాక్షన్లో ఉన్న సత్యాన్ని ఒక లక్ష్యంతో చూస్తే అప్పుడు యాక్షనే ఉంటుంది. అలాంటి యాక్షన్ అనేది అదే ఎఫెక్టివ్ యాక్షన్, అదే సమూలమైన విప్లవం. అంటే సెల్ఫ్ లేని యాక్షన్ మీరు అంటున్నారు కాదా అన్నారు. అవును, ఐడియా లేకుండా యాక్షన్. ఐడియా అన్నది సెల్ఫ్ ఐడెంటిటీ, భగవంతుడితోటి ఐడెంటిఫై అవుతున్నారు, లేకపోతే రాజ్యంతో, దేశంతో. అలాంటి ఐడెంటిఫికేషన్ అన్నది అది ఇంకా సంఘర్షణనే. అలాంటి ఐడెంటిఫికేషన్ లోంచి వచ్చిన యాక్షన్ సంఘర్షణనే సృష్టిస్తుంది, ఇంకా కన్ఫ్యూజన్ ని, దుఃఖాన్ని. కానీ సోకాల్డ్ యాక్షన్ అన్నదాన్ని పక్కన పెట్టేస్తే ఆ ఐడియాని, ఇట్ ఈస్ హార్డ్ ఫర్ ద మ్యాన్ ఆఫ్ సోకాల్డ్ యాక్షన్, అంటే యాక్షన్ అనే దాంతో ఉన్నటువంటి, సోకాల్డ్ యాక్షన్ అనే పిలువబడే దాంతో ఉన్న మనిషికి దాన్ని పక్కన పెట్టడం కష్టం. ఈ ఆదర్శాలు అవి లేకుండా ఆయన తాను లేనట్టు ఫీల్ అవుతాడు. అందుకే ఆయన ఒక మ్యాన్ ఆఫ్ యాక్షన్ గా ఉంటున్నాడు. తను ప్రొజెక్ట్ చేసుకున్న యాక్షన్ లో బంధీకృతుడు అవడం అన్నది, ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా తన్ని తాను గ్లోరిఫై చేసుకోవడానికి.
ఆయన యాక్టివిటీస్ అన్నీ కూడా సెపరేషన్కి, వినాశానికి దారితీస్తున్నాయి. అయితే వ్యక్తి ఏం చెయ్యాలి? మీ యాక్టివిటీ ఏమిటో మీరు అవగాహన చేసుకోండి. అలాంటప్పుడే యాక్షన్ అన్నది ఉంటుంది. అంటే మీ యాక్టివిటీ మీకు అవగాహన అవుతే యాక్షన్ అన్నది సంభవం. ఇక్కడ ఈ టాపిక్ లో మనం అతను చేసినలాగే ఉండడం బట్టే మనకి ఈ టాపిక్ లో తప్పేమిటనిపిస్తుంది. యాక్షన్ కి యాక్టివిటీకి ఉన్న తేడా ఇంతకు ముందు కూడా మనం చదివాం. యాక్షన్ సహజంగా జరిగేది, యాక్టివిటీ ఒక ఆలోచనతో, ఒక లక్ష్యంతో జరిగేది. ఆ లక్ష్యంతో జరిగినప్పుడు సహజత్వంతో ఉన్న యాక్టివిటీ ఉండదు. ఏమిటా సహజత్వం అంటే మన ఆత్మతత్వంతో ఉండే యాక్టివిటీ లేదు అక్కడ. ఆలోచనతో ఉన్న యాక్టివిటీ అన్నదే అది ఎప్పుడు మన బాధలకి, వినాశనానికి దారితీస్తుంది. ఆదర్శాలతో ఉన్న యాక్షన్లు ఎప్పుడు కూడా వినాశాలకే దారితీస్తాయి. అది ఇక్కడ కృష్ణమూర్తి గారు మనకి చెప్తున్నారనమాట. సారీ, ఇది ఇంకా ఒరిజినల్ చూద్దాం. యాక్షన్ వితౌట్ ద ఐడియా, ఐడియా లేని, యు మీన్ యాక్షన్ వితౌట్ ద సెల్ఫ్. మీరు ఏమీ సెల్ఫ్ లేని యాక్షన్ కదా చెప్తున్నారంటే ఐడియా లేని యాక్షన్. ఐడియా అన్నది సెల్ఫ్ తో ఐడెంటిఫైడ్ విత్ గాడ్, అంటే అది భగవంతుడితో ఐడెంటిఫై అవ్వచ్చు లేదా రాజ్యంతో. అలాంటి ఐడెంటిఫికేషన్ వల్ల సంఘర్షణే వస్తుంది, కన్ఫ్యూజన్ వస్తుంది, దుఃఖం వస్తుంది. అయితే సో కాల్డ్ యాక్షన్ అని పిలువబడే దాన్ని చేస్తున్నటువంటి వ్యక్తికి దాన్ని పక్కన పెట్టడం, ఐడియాని పక్కన పెట్టడం కష్టమే. ఆదర్శాలు ఏవీ లేకుండా తాను లేడు అని ఫీల్ అవుతాడు. అందుకే ఆయన హీఈస్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్ బట్ ఎ మ్యాన్ కాట్ ఇన్ హిజ్ ఓన్ సెల్ఫ్ ప్రొజెక్షన్స్. ఆయన మ్యాన్ ఆఫ్ యాక్షన్ కాదు, తను ప్రొజెక్ట్ చేసుకున్న దాంట్లో ఆయన మునిగిపోతూ ఉంటాడు. అదంతా కూడా తన్ని తాను ఎక్కువ చేసుకోవడానికి. ఆయన యాక్టివిటీస్ అన్నీ కూడా సెపరేషన్ కి దారితీస్తున్నాయి, వినాశానికి దారితీస్తున్నాయి. అయితే ఏం చెయ్యాలండి అని అడిగారు. అవగాహన చేసుకోరి, మీరేం ఏదైతే యాక్టివిటీ అంటున్నారో అవగాహన చేసుకోండి, అప్పుడు మాత్రమే యాక్షన్ అన్నది ఉంటుంది అన్నారు. ఇందులో వచ్చిన ఐడియాలు ఇంతకు ముందు కూడా మనం చర్చించాము, జ్ఞాపకం ఉంటే. అదేంటంటే యాక్టివిటీకి యాక్షన్కి ఉన్న తేడా మనం చదివాం. ఇక్కడ ఆయన పర్పస్ లేనటువంటి యాక్షన్ వితౌట్ పర్పస్ అంటారు. ఈ పర్పస్ అన్నదంతా కూడా సెల్ఫ్ మేడ్, మనమే తయారు చేసుకుంటున్నాం, ఆలోచనతో తయారైంది. అందుకని ఆలోచనకు అతీతమైన యాక్షన్ కోసం అది యాక్షన్ అంటారు. అది చెప్తున్నారు, అది సహజ సిద్ధమైనది, అందరినీ ఇంటిగ్రేట్ చేసేది. అది అంటే అందరినీ అని కాదు, తనలో అన్నిటినీ కూడా ఇంటిగ్రేట్ చేస్తుంది యాక్షన్. యాక్టివిటీ అన్నది వినాశనమైంది, అది మనకి ఇక్కడ చూపిస్తున్నాం. అర్థమైందా అందరికి? వసంతలతో చెప్తావా? లక్ష్మి, అందరికి నమస్కారం. యాక్షన్ వితౌట్ పర్పస్ అనేటువంటి టాపిక్ వల్ల అంటే యాక్షన్ అనే వర్డ్ ని ఆయన చెప్తున్నారు. మనం జీవితంలోని అన్ని పనులు ఏంటంటే ఏదో ఉద్దేశ్యంతో చేస్తూ ఉంటాం, ఒక ప్రతిఫలం ఆశించి ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. ఎనీథింగ్, హెల్త్ గురించి కూడా అంతే, నేను బాగానే ఉండాలి, బాగాలి. సో ఇవన్నీ అంటే అతను అడుగుతూ ఉంటాడు, అయితే పర్పస్ లేకుండా ఎలా యాక్షన్ చేస్తామండి అంటే, ఈ పర్పస్ అంటే ఏమిటి అని అడిగారు. ఆ పర్పస్ అనేది ఏంటంటే అది సెల్ఫ్ ప్రొజెక్టెడే, అంటే నువ్వే తయారు చేసుకున్నావు, నీ మైండే జనరేట్ చేసింది పర్పస్ అనే విషయాన్ని. సో దాంట్లోనే నువ్వు కొట్టుకుపోతున్నావు, దాంట్లో వలలో చిక్కుకుపోయిన మనిషిలా దాని గురించే నువ్వు అది సాధిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటావు. అది అయిన తర్వాత మరొక లక్ష్యం వస్తుంది, దానికి అంతం లేకుండా. సో అది ఎప్పుడు మనకి శాంతిని తీసుకురాదు, ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ లోనే ఉంటూ ఉంటాము, దేంతో సాటిస్ఫై అవ్వము. ఏ
ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అంటే ఇక్కడ ఒక యాక్షన్ వితౌట్ పర్పస్, అంటే సెల్ఫ్ జనరేటెడ్ ఐడియా లేకుండా, ఆదర్శాలు అనేవి లేకుండా, నువ్వు ఆ యాక్షన్ లో ఆ ప్రెజెంట్ ఇంకా అంతకంటే దాంట్లోనే ముందు ఒకటి ఏం ఉండి చెప్పారంటే ఉంటే లేబుల్ అది పెట్టుకుంటాం. నేను ఒక మ్యాన్ ఆఫ్ యాక్షన్ అండి, నేను ఇలాంటి వ్యక్తినండి, అలాంటి వ్యక్తినండి. అలా లేబుల్ పెట్టుకోవడం వల్ల మనని మనం అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఉండదు. మన అంటే మన ఆ సెల్ఫ్ కోసం లోనే మిగిలిపోతుంది. అది అంటే అన్ని స్వార్థపూరితమైనటువంటివే. ఆ సెల్ఫ్ తాన్ని ఎక్కువ స్ట్రెంథెన్ చేసుకోవడానికే ఈ యాక్షన్స్ అన్ని మనం చేస్తున్నాం లైఫ్ లోని. ఏ యాక్షన్ కి అయితే అంటే అవగాహనతో చేస్తాం, అదే అడుగుతా అయితే ఎలా చేయడం ఏమిటి అని. అంటే అంటే నువ్వు ఏమిటి చేస్తున్నావో దాన్ని అవగాహనతో చేసుకో. అంటే నీ సెల్ఫ్ మాత్రం నువ్వు ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు, దాన్ని బలపరుచుకోవడానికి నువ్వు చేస్తున్నావు. ఇది సెపరేషన్ కి లీడ్ చేస్తుంది. అంటే అందరికంటే నేను డిఫరెంట్ గా ఉన్నాను, అందరికంటే బాగుండాలి, లేకపోతే ఇలాగా మనం స్వార్థపూరిత ప్రయోజనాలతో మాత్రం ఈ యాక్షన్ చేస్తున్నాం అనే విషయం అవగాహన చేసుకున్నప్పుడు మాత్రం అది అసలైనటువంటి యాక్షన్. అప్పుడు మనకు నిజంగా ఆ స్వార్థంలో మనం పని మాత్రమే చేసుకుంటూ ఉంటాం, ప్రతిఫలాన్ని ఆశించకుండా. ఆ స్థితి అదే అసలైనటువంటి స్థితి, అందులోనే జీవించడం అనేది కరెక్ట్ అండి అని ఆయన చెప్పారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడు మనం ఆలోచన పరిధిలోనే అన్ని ఒక లక్ష్యం పెట్టుకుని నేను ఇదండి అదండి అని పరిమితం అయిపోయి మనని మనం అవగాహన చేసుకోకుండా మన అసలు తత్వాన్ని, అదే రమణ మహర్షి చెప్పినట్టుగా మన ఆత్మతత్వం అన్న దాన్ని అవగాహన చేసుకోకుండా ఎప్పుడు బాడీని ఆ బాడీ మనసు ఏర్పరచుకున్న దాంట్లోనే జీవిస్తున్నాం. నేను చాలా సిస్టమేటిక్ అండి అంటారు. అంటే ఏంటి, ఇంకా వాళ్ళని వాళ్ళు అవగాహన అవును. చేసుకోరు. మనం లోతుగా అవగాహన చేసుకో ఈ బాడీ యాక్టివిటీస్ అవన్నీ మనం అదే మనము అని భావించుతున్నాం. కృష్ణమూర్తి గారు ప్రతి టాపిక్ లో అసలైనటువంటి మన ఆత్మతత్వానికి వెళ్ళేటట్టుగా చూపిస్తున్నారు. మనం ఏమో ప్రతి విషయంలో దాన్ని పక్కన పెట్టేసి మిగతా దాంతో ఐడెంటిఫై అయిపోతాం. అవును. అంటే అందరూ చూసేటువంటి వర్డ్ యాక్షన్ కి, ఇందులో ఇప్పుడు చెప్తున్న యాక్షన్ కి చాలా తేడా ఉంది. అందరూ చెప్పే యాక్షన్ లో సెల్ఫ్ ఉంది, సెల్ఫ్ గోల్ ఉంది. ఇందులో ఏంటంటే అలాంటి గోల్స్ అదేంటంటే ఆ వ్యక్తి కోసం చెప్తూ అదే ఆయన నేను చాలా మ్యాన్ ఆఫ్ యాక్షన్ అండి అని ఐడెంటిఫై అయిపోయేది. ఆ ఐడెంటిఫికేషన్ లో ఏంటి, అలా లేబెలింగ్ అన్నది ఇచ్చుకోవడం వల్ల మనం అవగాహన చేసుకోం. ఎప్పుడు నేను మ్యాన్ ఆఫ్ యాక్షన్ అని నేను ఏది చెప్పానో దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అంటూ అది ఎంత అడ్డము అంటే మన అసలైనటువంటి నిజతత్వాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఈ లేబెలింగ్స్ అడ్డు. ఎందుకంటే మనం ఎప్పుడు అందులోనే ఉంటాం. ఆ దేహాన్ని మనం అది ఐడెంటిఫై చేసుకుని ఆలోచన పరిధిలోనే జీవిస్తున్నాం. అసలైన సత్యం అనేది ఆలోచన కావాలంది. అందుకనే ఆయన ఏంటంటే గొప్ప గొప్ప ప్రణాళికలని అవన్నీ చేస్తాను, చాలా ఇంపార్టెంట్ వ్యక్తిని నేను మ్యాన్ ఆఫ్ యాక్షన్ అని ఫీల్ అవుతున్నాడు. అప్పుడు దానికోసం అని అప్పుడు కృష్ణమూర్తి గారు అని చెప్పారు, ఒక ఐడియల్ గాని, ఒక ఆదర్శం గాని, ఒక పర్పస్ గాని ఉంటే దాన్ని యాక్షన్ అని అనం. అంటే మరి పర్పస్, లక్ష్యం లేని యాక్షన్ ఎలా ఉంటుంది? మీరు చేసేవన్నీ మీ తృప్తి కోసమే చేస్తున్నారని చూపెట్టారు. ఈ లేబెల్స్ ఇవన్నీ మనకి సంతృప్తినిస్తాయి. నేను ఇదండి, నేను అదండి అని మనం తృప్తి పడిపోతున్నాం. అందుకే మనం ఏం చేస్తున్నాం, మనం విభజించేసుకుంటున్నాం. మనం వేరేగా అలా వేరుగా చేసుకుని మనం తృప్తి పడుతున్నాం. మనం పదాలని లేబెల్స్ పూజిస్తాం. మొట్టమొదటి ఒక హౌస్ వైఫ్ లక్ష్మి, ఒక హౌస్ వైఫ్ అదొక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇచ్చారు. అది ఆయన ఉద్దేశంలో, ఏమిటది? ఎవరు కృష్ణమూర్తి గారి ఉద్దేశం కాదు, అతను చెప్పాడనమాట. ఒక హౌస్ వైఫ్ చిన్న చిన్న యాక్షన్ కి దీనికి ఏమిటి తేడా అంటే, ఆవిడ చిన్న చిన్న పనులు చేస్తుంది, పెద్ద విశాలమైన పర్పస్ తో చేస్తే అది యాక్టివిటీ అని అన్నాడు ఆయన. అచ్చా, ఓకే. అంటే అప్పుడు కృష్ణమూర్తి గారు చెప్తున్నారు, ఈ ఐడియాలజీస్ అంటే ఇవన్నీ కూడా విశ్వాసాలు మనకేమో సుఖాన్ని ఇవ్వచ్చు, కానీ ఒక రకమైన తృప్తిని ఇవ్వచ్చు, కానీ అదంతా కూడా డెడ్లీ గ్రాటిఫికేషన్ అన్నారు. అవన్నీ మన నిద్రలో పెట్టేస్తున్నాయి. మనం అందులో కలలు కంటాం, ఆ కలలే మన యొక్క యాక్షన్. అయితే ఆ ఇప్పుడు విధంగా లక్ష్మి, ఇప్పుడు హౌస్ వైఫ్ చేసే యాక్షన్ అనేది అతను పర్పస్ కృష్ణమూర్తి లెస్. గారు అనలేదు, హౌస్ వైఫ్ ది అతను అన్నాడు.
అందులో అది ఆహా. చిన్న లక్ష్యం అచ్చా ఉంటుంది, అచ్చా. పెద్ద లక్ష్యం ఉంటే అది ఆహా. యాక్టివిటీ అని ఆయన విడగొట్టాడు. మనం ఎక్కువ మంది ఏమో ఆ. డిస్ట్రాక్షన్ కే ఇష్టపడతాం. కానీ కానీ మనం అంటే డైలీ దైనందిక కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నామో దాంట్లో పర్పస్ ఏం పెద్దగా ఏం ఉండదు. అవి మరి అది ఎందుకుండదు? యాక్షన్ కిందే ప్రతి ఉంటుందా? దానికి పర్పస్ ఉంటుంది. తినడానికి వండుకుంటాం, తాగడానికి టీ పెట్టుకుంటాం, ప్రతిదీ పర్పసే. ఆ పర్పస్లు మనకు అలవాటు అయిపోయి ఓ. కానీ మనం మరి ఎలాగా విడిచిపెడితే వండి పడేయటం చెయ్యాలి లేదు కదా? కదా. మనం ఏ అది పని కాదు. చేసినా నీళ్ళు ఎందుకు పట్టుకుంటాం? తాగడానికి పట్టుకుంటాం. ఇల్లు ఎందుకు క్లీన్ చేసుకుంటున్నాం? అది క్లీన్ గా ఉంటే మనం హాయిగా ఆరోగ్యంగా ఉంటాం. అన్నిటికీ పర్పస్ఫుల్లే ఇవన్నీ. మరి ఆ అలా పర్పస్ లేకుండా ఎలా 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 బతుకుతారు లక్ష్మి? అదే ఇప్పుడు ఇది ఏంటంటే బతకడం అని అంటే మనం పర్పస్ఫుల్ యాక్టివిటీలో ఏం చేస్తున్నామంటే సర్ఫేస్ లెవెల్లో జీవిస్తున్నాం. మనం ఏమిటి అన్న దానికి మనం వెళ్ళటంలే. ఆ పర్పస్ అనే దాంతోటి అది సెల్ఫ్ ప్రొజెక్టెడ్ అయిపోతుంది. అంటే అండ్ వి సే దట్ ఈస్ యాక్టివిటీ. అసలైనది ఏమిటి అంటే ఈ పర్పస్ ఉండదు దానికి. అనంతమైనటువంటి ఆత్మతత్వంతో జరిగే దానికి పర్పస్ లేకుండా పనులన్నీ చక్కగా జరిగిపోతాయి. అంటే అక్కడ పనులు ఉండదు జరుగుతూ యాక్షన్. ఉంటాయి. పనులు జరుగుతాయి. ఆ పనులని చూసేటువంటి స్థితి తేడా. నేను బాడీనికి నేను అదే ఉండడానికి ఎంత తేడా, సహస్రాంతాలు తేడా. నేను మనస్సు నేను ఆ మనసులో ఉన్న ఉద్దేశాలతో జీవించడానికి, ఆత్మతత్వంలో జీవించడానికి ఎంత తేడా, చిన్న తేడా చాలా కనబడుతోంది. లక్ష్మి మరి అయితే మన లైఫ్ ఎలా లీడ్ చేయాలి? ఇష్టమైనట్టు లీడ్ చేయొచ్చు. ఎవరికి తపన ఉంటే వాళ్ళకి ఇవన్నీ పట్టుకుంటారు. ఏమంటావు? ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లీడ్ చేస్తున్నారు కదా. ఎవళ్ళలో ఆ ఉమ్, తపన ఉంటే వాళ్ళు అది పట్టుకుంటున్నారు. ఉమ్. ఎలా జీవించాలి మేడం అసలు పోనీ? ఆ, ఇలా అంటే ఎవరు ఇలా మన చెప్పలేదండి ఇలా కోరుకున్నట్టుగా. జీవించమని. ఆయన చూపించే తేడా. అంటే మనం నిరంతరం మనస్సు యొక్క ప్రొజెక్టెడ్ థింగ్స్ లోనే జీవిస్తున్నాం, అదే లైఫ్ అనేసుకుంటాం. మనకి మనం ఉమ్, బాడీని మనస్సుని అనుకుని ఒక లేబెల్ వేసేసుకుని తృప్తి పడిపోతున్నాం. కానీ ఉమ్, మనిషి అన్నవాడు కేవలంగా బాడీ ఒక పనిముట్టే గాని తాను అంతకంటే ఉన్నత స్థాయిలో ఉన్నాడు గాని తాను పరిమితం చేసుకుని అసత్యంలో వినాశనం వైపు వెళ్ళిపోతున్నాడు. పరిమితం చేసుకోవడం వల్ల వినాశనమే కదా. ఉమ్. అది చూపిస్తున్నారు. ఆయన చెప్పేదంతా కూడా నిరంతరం ఆత్మతత్వం వైపు తీసుకెళ్లేటట్టుగా ఉంటాయి ఆయన యాక్టివిటీస్, ఆయన యొక్క ఇలా లెక్చర్స్ ఉండమని అన్ని. చెప్పట్లేదు, రెండింటికి తేడా చెప్తున్నారు అది. అంటే ఇప్పుడు ఎలా జీవించొద్దు అని ఏం చెప్పలేదు మిమ్మల్ని. మీకు ఎలా అదే కావాలంటే అలా అదే. జీవించండి. ఎవళ్ళకైతే ఆ తపన వస్తూ ఉంటుందో వాళ్ళు ఉమ్, ఆత్మతత్వం వైపు వెళ్తూనే ఉంటారు. క్యాచ్ చేస్తారు ఆ ఓకే విషయాలు. ఓకే. వీటితో తృప్తి పడిన వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు కదా. అదే అదే. అందుకని మనం ఏంటంటే దానికి పెద్ద పెద్ద పేర్లు పెట్టేసుకుంటాం. అప్పటికి గాని మనకి తృప్తి రాదు. అవును. మనం ఎప్పుడు భ్రాంతులతోటే జీవిస్తాం అన్నమాట. అందుకే మనకి ఒక వక్రీకృతమైన ఆనందం వస్తూ ఉంటుంది. అప్పుడు ఆయన యాక్షన్ అంటే ఏమిటి అని అడిగితే అంటే పర్పస్ లేకుండా ఉంటుంది. అది అంటే ఇది నేను ఉన్నాను, అది అవ్వాలి అనే దాంట్లో అక్కడ ఏంటంటే అది ఒక ఆ సంఘర్షణ మధ్యలో ఉంటూ ఉంటుంది మనకి. అంటే ఇప్పుడు నేనున్న స్థితికి నేను ఊహించిన స్థితికి మధ్యలో సంఘర్షణ. అలాంటిది అది సెల్ఫ్ ప్రొజెక్టెడే. అంటే తను ఎలా ఊహించాడు? తన మనస్సులో వచ్చినట్టుదే ఊహిస్తున్నాడు. అవును. అందుకనే ఆయన అన్నారేంటంటే చాలా హయ్యర్ పర్పస్ ఉంటే అంటే ఏదైనా సరే అక్కడ లక్ష్యం అన్నది అంటే ఆ పర్పస్ అనేది ఉన్నప్పుడు దట్ ఈస్ నాట్ యాక్టివిటీ అన్నారు. అంటే అందుకనే అప్పుడు అది యాక్షన్ అలాంటి కింద వస్తుందా? ఏంటండి నాట్ యాక్టివిటీ అంటే యాక్షన్ కింద వస్తుందండి అది అప్పుడు అది. అది అది యాక్షన్ కాదు అన్నారు, అది యాక్టివిటీ అని. అంటే మనస్సులో లక్ష్యంతో అది యాక్టివిటీ చేసేదాన్ని. యాక్షన్ కాదు. ఓకే ఓకే. అంటే సామాన్యంగా మనం వాటితోనే తృప్తి పడిపోయి లైఫ్ అంతా అలా గడిపేస్తున్నామండి. గడపొద్దు ఉమ్, చెయ్యొద్దు అని ఆయన అనలేదు. ఎవళ్ళలో ఆ అర్జు వస్తుందో వాళ్ళ ఆత్మతత్వమే వెళ్తారు ఎప్పుడు. ఆయన అవును. ఆత్మతత్వం అని పేరు పెట్టలేదు, మీకు అవగాహన అవ్వడానికి అలా అంటున్నాను. ఓకే ఓకే.
అర్జీ లేని వాళ్ళు వీళ్ళ దగ్గర ఇప్పుడు నేను చాలా సిస్టమేటిక్ అండి, నేను నాకు ఒక నిమిషం టైం వేస్ట్ చేయనండి అంటూ ఇలాగా మనం లేబెలింగ్ పెట్టుకుంటున్నాం. ఆ నేనెవరు? మనసు ప్రొజెక్ట్ చేసిన నేను. అలాగా నేనుని విశాలం చేసుకుంటున్నాం. ఆ నేను విశాలం అవుతున్న కొద్దీ అసలైనటువంటి సత్యము దూరం అయిపోతుంది. అర్థమైందా ఇక్కడ? అందుకని అవగాహన తెలిసింది మేడం. చేసుకుంటూ ఉంటే ఇవన్నిటిని మన జీవిత విధానాన్ని అంతటినీ మనం నిరంతరం చాయిస్లెస్ అవేర్నెస్ తో చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట ఎంత డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్ లో మనం ఉంటున్నాము.